హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి వాట్సాప్‌లో వచ్చిన 5 కొత్త ఫీచర్స్ గురించి నేను చెప్పబోతున్నాను. వీటిలో కొంతమందికి ఈ ఫీచర్స్ వచ్చి ఉంటాయి. కొంతమందికి త్వరలో వస్తాయి. ఆ ఫీచర్స్ ఏంటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్‌కి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో మీకు వర్తబుల్ అయితే మాత్రమే నా వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో, ఇక కంటెంట్‌లోకి వెళితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్కామర్స్ నుంచి కావచ్చు, స్కామ్ కాల్స్ నుంచి కావచ్చు, మీరనేది ఒక సెట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ సెట్టింగ్ ఎలా చేసుకోవాలంటే వాట్సాప్ ఓపెన్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత సెట్టింగ్స్‌లోకి వెళ్ళండి. ప్రైవసీ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. ఆ తర్వాత కింద అకౌంట్ సెక్షన్ ఆప్షన్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. మీకు నచ్చిన పిన్ సెట్ చేసుకోండి. ఆ తర్వాత ఓకే చేయండి. మీరనేది ఆ సెట్టింగ్ చేసుకోవడం వల్ల యూజ్ ఏందంటే స్కామర్స్ నుంచి కావచ్చు, స్కామ్ కాల్స్ నుంచి కావచ్చు, డాక్యుమెంట్స్, ఏపీకే ఫైల్స్ ఇలా ఆటోమేటిక్‌గా వాట్సాప్ అనేది బ్లాక్ చేసేస్తుంది. దానివల్ల ఏందంటే మీ వాట్సాప్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్డ్‌గా ఉండడం జరుగుతుంది. సో, సెకండ్ పాయింట్ వచ్చేసి చాలామంది వాట్సాప్ స్టేటస్ రోజు పెడుతుంటారు. అలాగే మీకు ఇన్‌స్టా అకౌంట్ కావచ్చు, ఫేస్‌బుక్ అకౌంట్ కావచ్చు ఇలా ఉంటాయి కదా! మీరు వాట్సాప్ స్టేటస్ ఏదైతే పెడుతున్నారో అదే ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు లేదా ఫేస్‌బుక్‌లో కావచ్చు షేర్ చేసుకునే అవకాశం ఉంది. సో, ఈ ఫీచర్ అయితే బాగుంది. అది ఎలాగంటే మీరు స్టేటస్ పెట్టిన తర్వాత పైన 3 డాట్స్ ఉంటాయి కదా! దాన్ని క్లిక్ చేయండి. దాంట్లో ఆప్షన్ చూడండి. ఇన్‌స్టాగ్రామ్ షేర్ అని, అలాగే ఫేస్‌బుక్ షేర్ అని ఉంటుంది. మీరు షేర్ చేసుకోవచ్చు దాంట్లో కూడా. సో, ఇంక థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనం డైలీ వాట్సాప్ కాల్ కావచ్చు, లేకపోతే వాట్సాప్ ఆడియో కాల్ కావచ్చు, మనం రోజు మాట్లాడుతుంటాం. సో, మీరనేది ఏదైనా ట్రాఫిక్‌లో కావచ్చు, లేదైనా జనాలు ఎక్కువ ఉండే ప్లేస్‌లో కావచ్చు, మాట్లాడుతున్నప్పుడు ఏందంటే, ఎదుటి వాళ్ళు మాట్లాడేది మనకు సరిగ్గా ఇనిపియదు. సో, అట్లాంటప్పుడు ఏందంటే, వాట్సాప్ కాల్ మనం మాట్లాడేటప్పుడు కింద 3 డాట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొత్తగా ఆప్షన్ రావడం జరిగింది. అదేంటంటే, నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ ఉంది. సో, దాన్ని గాని ఆన్ చేశామంటే, మనం మాట్లాడేది ఎదుటి వాళ్ళకి కొంచెం క్లియర్‌గా వినపడే అవకాశం ఉంటుంది. ఇక ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి కొంతమంది బీటా మెంబర్స్‌కి వాట్సాప్ ప్లస్ రావడం జరిగింది. త్వరలో స్టేబుల్స్ మెంబర్స్ కూడా రావడం జరుగుతుంది ఈ వాట్సాప్ ప్లస్ అనేది. సో, దీనివల్ల ఏందంటే కొన్ని వాట్సాప్‌లో కొత్త అప్డేట్స్ రావడం జరుగుతాయి. అంటే ఐకాన్ చేంజ్ చేసుకోవడం గానీ, లేదా థీమ్స్ చేంజ్ చేసుకోవడం గానీ, ఇంతకుముందు మనం 3 మెంబర్స్‌కే పిన్ చేసుకున్నాం. ఇప్పుడు 20 మెంబర్స్ దాకా పెట్టుకోవచ్చు. అది కూడా 1 మంత్ ట్రయల్‌గా ఫ్రీగా ఇస్తున్నారు మనకనేది. సో, దాని కాస్ట్ వచ్చేసి రూ. 79 ఉంది. వాట్సాప్‌కి, వాట్సాప్ ప్లస్‌కి కొన్ని డిఫరెన్స్ మాత్రమే ఉన్నాయి. మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు మంచిగా. ఇంకా ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి మీరు ఎవరితోనైనా వాట్సాప్ చాట్ చేయాలన్నా, కాల్ చేయాలన్నా కంపల్సరీగా ఓన్లీ నెంబర్ అనేది ఉండాలి. కానీ ఇప్పుడు అలా కాకుండా వాట్సాప్ అనేది కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. అదేంటంటారా? యూజర్ నేమ్, యూజర్ ఐడీ. అంటే టెలిగ్రామ్ కావచ్చు, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మనకి ఐడీ అయితే ఎలా ఉంటుందో, అలాగే వాట్సాప్‌లో కూడా ఈ కొత్త ఫీచర్ వచ్చింది. సో, దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్టు పైనున్న 3 డాట్స్ క్లిక్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. ఆ తర్వాత అకౌంట్ సెక్షన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ యూజర్ నేమ్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. మీకనేది ఓన్‌గా యూజర్ ఐడీ క్రియేట్ చేసుకోవచ్చు. లేదా మీ ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్‌బుక్ కావచ్చు, ఇలా ఉన్న యూజర్ ఐడీలు కూడా మీరు ఓన్‌గా పెట్టుకోవచ్చు. సో, నేను వచ్చేసి ఓన్‌గా పెట్టుకుంటున్నాను. ఇది ఎలా చూడండి. మీ నేమ్ గతంలో ఎవరు పెట్టుకోకుండా ఉంటే ఈ నేమ్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. సో, నేమ్ సెట్ చేసుకున్న తర్వాత కింద ఎవ్రీవన్ కావచ్చు, లేకపోతే మీరు ఒక పిన్ సెట్ చేసుకోవచ్చు. దానివల్ల ఏందంటే ఎవరు కూడా మీ యూజర్ ఐడీ కొట్టినా కూడా వాళ్ళకనేది రాదు. ఇలా అనేది మీరు యూజర్ ఐడీ క్రియేట్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మీరు ఎదుటి వాళ్ళకి మీ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా మీ యూజర్ ఐడీ చెప్తే సరిపోతుంది. సో, ఇది ఫ్రెండ్స్ వాట్సాప్ న్యూ ఫీచర్స్. వీటిలో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. సో, నా కంటెంట్ కానీ మీకు వర్తబుల్ అనిపిస్తే మాత్రమే నా వీడియోకి లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ వాసు. థాంక్ యూ ఆల్. జై హింద్.